सद्गुरु श्रील प्रभुपाद की जय। तो श्रीपाद गुरु महाराज की जय। శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం 24 కర్దమముని సన్యాసము 42, 43, 44 మూడు శ్లోకాలు చర్చిద్దాం. వ్రతం స ఆస్థితో మౌనం ఆత్మైక శరణో ముని నిస్సంగో వచరత్ క్షోణీం అనగ్నిరనికేతనః. 43వ శ్లోకం. మనోబ్రహ్మణి యుంజానో యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణ ఏకభక్త్యానుభావితే. 44వ శ్లోకం. నిర్హంకృతిర్నర్మమశ్చ నిర్ద్వంద్వః సమదృక్ స్వదుక్ ప్రత్యక్ ప్రశాంత ధీర్ధిరః ప్రశాంతోర్మిరివోదదిః. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే మతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री राधा रमन लाल की जय। गौर नित्याय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय. ఈ యొక్క చాప్టర్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనము ఆత్మానుభవ స్థితి, ఆత్మదర్శి స్థితికి చాలా సులభంగా అందరం వెళ్ళొచ్చు, ఫ్యామిలీ అంతా కూడా. అంటే ఇక్కడ కర్దమముని సన్యాసము అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. సో ప్రభుజీ ఈ యొక్క గృహ బంధనాన్ని వదిలిపెట్టి వెళ్ళాలా తపస్య కొరకు. ఎట్లయితే చిన్నప్పుడు పిల్లలు గృహాన్ని వీడి వెళ్ళాలా వద్దా? చిన్నపిల్లలు వాళ్ళ యొక్క బ్రహ్మచారి లైఫ్ లో నెక్స్ట్ గృహస్థ ఉండొచ్చు, వానప్రస్థ ఉండొచ్చు, సన్యాస, 3 ఆశ్రమాలు బ్రహ్మచారి జీవితం మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి నిజమైన తల్లిదండ్రులు తన బిడ్డలను గురుకుల్ అంటే గురువు గారి దగ్గర విద్య నేర్చుకోవడానికి, స్పెషల్ గా ఏ విద్య అది ఆధ్యాత్మికమైనటువంటి విద్య నేర్చుకోవడానికి పంపేవాడు. ప్రజెంట్ ఆధ్యాత్మిక విద్య లేదు కాబట్టి భౌతిక విద్య కొరకు పంపిస్తున్నారు. ఎందుకో వాళ్ళ జీవితం మరి లైఫ్ సెటిల్మెంట్ అంతా దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, అంటే ఇంటికి దూరం పంపిస్తున్నారు. అదేవిధంగా ఇటు పిల్లలు వెళ్తారు, తర్వాత ఇంకెవరు వెళ్తారు? పోషణార్థం తండ్రి కూడా వెళ్ళాల్సిందే. ఈ రోజుల్లో తల్లి కూడా వెళ్ళిపోతుంది ఇంటికి తాళం వేసి. అట్లీస్ట్ తండ్రి అన్న వెళ్ళాలా, దేని కొరకు? ఇంటిని పోషించాలి కాబట్టి. సో ఏదో విధంగా పిల్లలు వెళ్తున్నారు, తండ్రి వెళ్తున్నాడు. కానీ కర్దమముని ఇదేమో పిల్లలు తండ్రి మళ్ళీ వచ్చి కలవడానికి కొరకు, మళ్ళీ ఏదో ఫ్యామిలీని కొంత కంటిన్యూ చేయడానికి ఇది వెళ్తున్నారు. అదేవిధంగా ఈ రోజుల్లో చాలా మంది అప్ టు సర్టన్ ఎడ్యుకేషన్ వరకు ఇక్కడ ఉండి తర్వాత ఉన్నత విద్యల కొరకు వేరే దేశాలకు వెళ్తున్నారు. కొన్ని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారా అని అంటే గ్యారంటీ లేదు. మళ్ళీ అక్కడే పోయి సెటిల్ అయ్యి అక్కడే పెళ్లిళ్ళు, అక్కడే మొత్తం స్థిరపడిపోతా ఉన్నారు. తల్లిదండ్రులు గెస్టులు లాగా తర్వాత తల్లిదండ్రులు ఇక్కడ, పిల్లలు అక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఇది సింపుల్ కామన్ విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. పిల్లల్ని మనమే పంపించి అక్కడ సెటిల్ కండి, మాకు దూరంగా సెటిల్ అవ్వండి అని పంపిస్తున్నాము. మరి ఇక్కడ కర్దమముని తన యొక్క నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే
మన పిల్లలు కూడా ఇక శాశ్వతంగా చూడ్డానికి ఇక్కడ అనిపించినా అక్కడేమో గర్వంగా చెప్పు, మా అబ్బాయి ఇల్లు కొనుక్కున్నాడు, మా అమ్మాయి ఇల్లు కొనుక్కుంది. చాలా పెద్దగుంది. ఎప్పుడు వెళ్తుర్రండి మీరు? అక్కడ వెళ్లి ఉంటారా? 90% పీపుల్ అక్కడ వెళ్లి ఉంటారు. మళ్ళీ ఇక్కడే వచ్చి సెటిల్ అవుతారు. మరి అక్కడ మీ పిల్లల్ని మీరే పేరుకు నేమ్ సేక్ చాలా అప్పులు చేసి ఉన్నత విద్య అని అడిగి పంపించి వాళ్ళని అక్కడే సెటిల్ చేస్తున్నప్పుడు, ఇక్కడ భగవద్ధామంకు వెళ్ళడానికి ఎందుకు కోరిక లేదండి? ఇప్పుడంటే మనకు వీడియో కాల్స్ అవన్నీ ఉన్నాయి. పూర్వకాలము ఇవి లేకముందు గూడా అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు. అక్కడ ఎలా ఉంటారు? ఏంటి? ఆ ప్రదేశం గూడా కేవలం ఫోటోలలో పంపించేవాళ్ళేమో. అదే విధంగా కానీ విని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ గూడా భాగవతం ప్రకారం మనం భగవద్ధామం గురించి, తర్వాత అక్కడుండే వ్యక్తుల గురించి, అక్కడుండే ప్యాకేజ్ అక్కడ ఎంత ఆనందం ఉంటది. అమెరికాకు మనకు కరెన్సీ చాలా డిఫరెన్స్ గాబట్టి అక్కడ జాబ్ సంపాదిస్తే పూర్వకాలం అయితే చాలా డబ్బులు. ఇప్పుడంటే మళ్ళా రెసిషన్ ఉంది. అది ఉంది. పూర్వకాలం చాలా రెట్లు తేడా ఉండేది. అక్కడ జాబ్ సంపాదించి ఇక్కడన్ని కొనుక్కునేవాళ్ళు. అదే విధంగా దయచేసి ఆలోచించండి. మనం మన పిల్లల్ని పంపించినట్టు ఇక్కడ మనందరం గూడా ఒకరు ముందు వెనక ఇక్కడ కర్దమముని ముందు వెళ్తున్నాడు. అక్కడ ఫ్యామిలీ బంధనాల నుంచి జస్ట్ ఎట్లయితే మనము సినిమా షూటింగ్‌లో జూస్తాం. సినిమా షూటింగ్‌లో ఆయన ఒక 2 నెల్లో, 3 నెలల షూటింగ్ జరుగుతది. దాని కొరకు ప్రతిరోజు పిలిచినప్పుడల్లా షూటింగ్ జేసి వస్తా ఉంటాడు. షూటింగ్ జేసి వస్తా ఉంటాడు. సో, ఇక్కడ నిజమైన భార్యతో ఇక్కడ నిజ స్థితి ఉంటది. అక్కడేమో యాక్టింగ్ కొరకు ఇంకొక వైఫ్‌తో యాక్టింగ్ జేస్తా ఉంటాడు. అదే విధంగా మన నిజమైన స్థితి, ఆత్మదర్శి స్థితి అనేది వైకుంఠ లోకంలో నిజమైన జీవితం ఉంటుంది. ఇక్కడ అదే దేహ దర్శన స్థితి అనేది ఇక్కడ రోల్ ప్లే చేస్తున్నాము. కానీ మనము ఇదే నిజంగా అనుకుంటే మళ్ళీ ఇక్కడే ఉండాల్సొస్తది. అర్థమైందా? లైక్ హైదరాబాద్‌లో షూటింగ్ జరిగితే స్టూడియోకి వెళ్లి వస్తా ఉంటారు. ఇదే షూటింగు ఒక 10 డేస్ షూటింగ్ స్విట్జర్లాండ్‌లో ఉందనుకోండి. 10 డేస్ ఆ యూనిట్ వాళ్ళతోనే ఉంటారు కంప్లీట్‌గా. ఇక ఇంటికి వచ్చి పోయేది ఉండదు. సో, అదే విధంగా మనకు గూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ భౌతిక ప్రపంచానికొచ్చామంటే ఇదే ప్రపంచం అనుకుంటా ఉన్నాం. మళ్ళీ మనం తిరిగి మన నిజధామానికి వెళ్ళాలి. మన నిజధామానికి వెళ్ళడానికి కొరకే ఈ అందరం వెళ్ళాలి. సో, భర్తలని సన్యాసము, భార్య అని గాదు. దానికి ప్రొసీజర్ చెప్తున్నారు. సో, ఆ ఇంట్లో ఫ్యామిలీ హెడ్ హస్ టు టేక్ అప్ వానప్రస్థ ఆర్ సన్యాస్. కానీ కలియుగంలో సన్యాసం అంత పెద్ద రికమెండ్ చేయలేదు గాబట్టి ఇంటిని మనము వైకుంఠ వాతావరణంగా మార్చుకుంటూ, పొద్దున మనకు నామామృతంలో వచ్చినట్టుగా సంకీర్తన అందరం కలిసి సాధు సంఘంలో భజన క్రియ కొరకు పాల్గొని, వీలైనంత ఎక్కువ మనము గృహ బంధం ఇప్పుడు అందరం కలిసి ఉన్న దగ్గర అక్కడ మన ఇల్లు గుర్తురాదు. మనం ఎక్కడుంటాము? మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గుర్తొస్తా ఉంటది. ఇక్కడ ఆత్మదర్శి యొక్క లక్షణాలేంటంటే, ఇది మొత్తము ఇప్పుడు వైకుంఠంలో ఎట్లయితే కంప్లీట్‌గా అది భగవంతుడిది. అక్కడ మనందరం గూడా భగవంతుడు ఫెసిలిటీస్ ఇస్తాడు. ఎట్లయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఔట్ స్టేషన్‌లో ఎక్కడన్నా డ్యూటీ ఉందనుకోండి. అక్కడ ఫ్యామిలీ క్వార్టర్ ఇస్తారు. మొత్తం సెక్యూరిటీ ఆ క్వార్టర్స్ అన్నిటికి సెక్యూరిటీ ఉంటది. మనకు సెక్యూరిటీ ఉంటది. అక్కడ వాటర్ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ బై డిపార్ట్‌మెంట్. మనకేం పెద్ద కష్టపడేది ఉండదు. వంట చేసుకొని తిని హాయిగా డ్యూటీకి వెళ్లి డ్యూటీ జేసుకోవాలా. అదే విధంగా వైకుంఠ లోకంలో మనం పర్సనల్‌గా కష్టపడేది ఏముండదు. కేవలం ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ బై ద లార్డ్. సబ్జెక్ట్ టు కండిషన్ యూ హావ్ టు డూ 24/7 భగవంతుడి యొక్క సేవ జేయాలి. కాబట్టి అటువంటి భావం మనకిక్కడ రావడానికి కొరకే ఉత్తమ భక్తుల రూపంలో భగవంతుడు ఈ లీలలు చేస్తా ఉంటాడు. మరి మనం ఆత్మదర్శి కావడానికి కొరకే ఇంత సాధన చేస్తాం. మనకంటే పూర్వము ఆచార్యులు, పూర్వపు భక్తులు ఆత్మదర్శి కావడానికి, ఆత్మదర్శుల స్థితిని వాళ్ళు పొందడానికి ఎటువంటి లక్షణాలను వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకొని, ఆ లక్షణాలతో జీవించారో, మనం గూడా ఆ మార్గంలో మనం నడిచినట్టయితే తప్పకుండా వన్ డే వి విల్ బికమ్ ఆత్మదర్శి. చూసినప్పుడు కర్దమముని ద్వారా ఆత్మదర్శి స్థితి పొందినటువంటి ఉత్తమ భక్తుల యొక్క లక్షణాలు. దాంట్లో మనం చూసినట్టయితే వాళ్ళు పుట్టుకతోనే ఆత్మదర్శులు. పాండవులున్నారు. పుట్టుకతోనే వాళ్ళకి పెద్ద
ఆస్తి వాటి మీద పెద్ద ఆసక్తి ఉండదు. సో, ఎందుకు వాళ్ళకి తెలుసు దిస్ ఇస్ ఆల్ దే ఆర్ గ్రేట్ డివోటీస్. వాళ్ళ మదర్ చాలా గ్రేట్ డివోటీ. దిస్ ఆల్ బిలాంగ్స్ టు కృష్ణ. భగవంతుడికి సంబంధించినప్పుడు మనం దాని గురించి భగవంతుడు ఏం మనకు సేవ ఇస్తే ఆ సేవ ఐదర్ కింగ్ సేవ లేదా కింగ్ యొక్క సేవకుడు సేవ ఇచ్చినా కూడా పర్వాలేదు. వాళ్ళు చూడండి ఎంత సింపుల్‌గా ఉంటారు. ఇంద్రప్రస్థ రాజ్యానికి రాజు ధర్మరాజు. దాంట్లో తప్పు చేయడం, పాచికలాడడం తప్పు. దాంట్లో ఓడిపోయారు. వనవాసం వెళ్లారు. ఆ! వనవాసంలో సరే కందమూలాలు తినుకుంటూ ఏదో భగవత్ స్మరణలో ఉన్నారు. అదే అజ్ఞాతవాసంలో ఎలా ఉన్నారు? ఎవరి పోస్ట్ ఎట్లా ఉండే? రాజుల్లాగా ఉన్నారా? ఏది జరుగుతున్నా ఇది మేబీ భగవంతుడి యొక్క లీల, భగవత్ కృపగా వాళ్ళు భావిస్తా ఉంటారు. తన జీవితంలో ఏది జరిగినా గూడా అది తన మంచికే అని జెప్పేసి భావిస్తా ఉంటారు. పాండవులు ఒక్కొక్కరు ఎవరిది గూడా తీసుకున్నా అంత గొప్ప హ్మ్. లీల ఉంటుంది. సో, ప్రతి దాంట్లో గూడా ప్రతి యుగంలో ప్రతి భక్తుడిని ఏది తీసుకున్నా గూడా వాళ్ళు ఆత్మదర్శి. వాళ్ళు ప్రతిదాన్ని గూడా ఇలా ఇందాక నేను మహారాజ్‌తో చర్చిస్తే భగవంతుడు ఎవ్వరికీ గూడా పార్షియాలిటీ చూయించడు. ప్రతి ఒక్కరి లోపల వాళ్ళని మార్చడానికి కొరకు భగవంతుడు అవకాశాలిస్తాడు. కానీ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఆ మార్పుని ఇమ్మీడియేట్‌గా క్యాచ్ చేసి, సో, ముందుకు ప్రయాణం జేస్తారు. ఇగ వాళ్ళు లెస్ ఇంటెలిజెన్స్ నుంచి మన భగవద్గీతలో గూడా చెప్తారు గదా! సో, మీకు నా పట్ల ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ముందుకు వెళ్ళడానికి నేను బుద్ధిని ప్రసాదిస్తాను. నా పట్ల ఇంట్రెస్ట్ లేదు. ఇక వేరే మార్గం పట్ల ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. దాన్ని గూడా భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి లక్షణాలు ఎలా ఉన్నాయనేది. ఆత్మదర్శుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని స్మరించుటకు, ఏకాంతముగా అతనినే ఆశ్రయించుటకు కర్దముని మౌన వ్రతమును చేపట్టాను. ఆత్మదర్శులు ఫస్ట్ థింగ్ పూర్ణ పురుషోత్తముడు. ఇంత వింటున్నాము. మనకింకా గూడా పూర్ణ పురుషోత్తముడి మీద విశ్వాసం రావట్లేదు. నేను వేరే వాళ్ళని వదిలిపెట్టి కేవలం రాధాకృష్ణుల్ని పట్టుకుంటే, కేవలం రాధాకృష్ణుల్ని స్మరిస్తే నాకు నిజంగా మరి మంచి జరుగుతదా? అనేది ఇప్పటికి స్టిల్ చాలామంది ఇప్పుడు 100 మంది ఉంటే మరి అందులో ఎంతమందికి ఏ విధంగా డౌట్ ఉందో తెలీదు. చాలా మందికి ఇంకా గూడా ఎందుకు? వాళ్ళు తప్పులేదు. ఎన్నో జన్మల యొక్క వాసన అలా ఉంది. ఇందాక గూడా నేను చర్చించానన్నట్టు. అంటే ఇది ఎందుకు స్పెషల్లీ శంకరాచార్యుడు. శంకరాచార్యుడి యొక్క ఫిలాసఫీ పంచయజ్ఞ ఉపాసకులు ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశాడు మహారాజ్? మరి ఆయనని ఎట్లా మహారాజ్ అంటే, అప్పుడు మహారాజ్ గారు చెప్తున్నారు, ఆ సిట్యుయేషన్‌లో నాస్తికత్వం ప్రబలిపోయింది. ప్రపంచమంతా నాస్తికులుగా మారుతా ఉన్నారు. అహింస పరమో ధర్మం వాళ్ళకు. ఎందుకో అంతకుముందు ఆ నాస్తికత్వము, అహింస గూడా ఎందుకొచ్చిందంటే, అశోకుడు ప్రపంచ యుద్ధం చేసి మొత్తం అసలు జనాలందరిని గూడా అది చూసి ఆయనకు ఇంకా ఎవరిని సంవరించొద్దు. ఇది చాలా ఘోరంగా ఉంది సంవరించడం అనేది అని ఆయనకొచ్చేసి అప్పుడు ఓ ఫిలాసఫీ బుద్ధిని ఫాలో చేస్తాడు. ఇంకా హింసని విడనాడండి. ప్రతి ఒక్కడు తన రాజ్యాకాంక్ష కొరకు ఇతరులను సంహరించడం అంతే. సో, కాబట్టి ఆయన అహింసో పరమో ధర్మంగా పెట్టుకున్నాడు. అక్కడ అహింస అంటే కేవలం మనుషుల్ని చంపడమే అనుకోరు. మళ్ళా జంతువుల్ని కూడా తర్వాత బుద్ధుడు జంతువుల్ని కూడా సంహరించడానికి రికమెండ్ చేయలేదు. అంటే అంతకుముందు శాస్త్ర ఆధారం చేసి యజ్ఞాల్లో కూడా యజ్ఞాల కొరకు జంతు బలుడు. అవి కూడా వద్దని చెప్పేసి చెప్తే తర్వాత మళ్ళీ ఆ బుద్ధులు మనుషుల్ని చంపొద్దు గానీ జంతువులని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా ఏదో ఫిలాసఫీని మార్చుకున్నారు. కానీ భగవంతుడు లేకుండా, భగవత్ శాస్త్రం లేకుంటే ప్రపంచం నడుస్తే ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఏదైనా దేశం ఉంది. అది కొత్తగా ఏర్పడని, పాతగా కూడా ఎప్పుడైనా ఉండని. దానికొక కాన్స్టిట్యూషన్ అంటూ ఉండాలి. వితౌట్ కాన్స్టిట్యూషన్ బైలాస్. వితౌట్ కాన్స్టిట్యూషన్‌కి రాజ్యం ఎట్లా నడుస్తది? చిన్న బిజినెస్ ఉంది. వితౌట్ బైలాస్ ఆ బిజినెస్ ఎట్లా నడుస్తది? ఒక ఆఫీస్ ఉంది. వితౌట్ విధి విధానాలు అంటే ఈరోజు ఒక విధానము, రేపొక విధానం అంటే సో నోబడీ విల్ వర్క్. సో కాబట్టి ప్రతి దగ్గర, ప్రతి టెంపుల్ గాని, ప్రతి సంస్థ గాని, ప్రతి దగ్గర కూడా సమ్ బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాల. ఇంత పెద్ద సృష్టి నడవడానికి వితౌట్ ఎనీ రూల్స్ ఆ రూల్స్ బుక్కే మనకు స్క్రిప్చర్స్. అందుకే మనం బుద్ధుడిని కూడా పూజించాం. ఎందుకంటే ఆయన
ఆయన భగవంతుడే. కానీ స్క్రిప్చర్స్‌ని నిషేధించినప్పుడు సో, కాబట్టి ఆయన అవతారాన్ని ఎవరు కాబట్టి మరి అక్కడి నుంచి తీసుకురావడానికి కొరకు ఆహ్, శంకర ఆచార్య. శంకర దేవుడిగా డిక్లేర్ చేయలేదు. మహారాజ్ ఈరోజు చాలా వండర్‌ఫుల్ పాయింట్ చెప్పారు. శంకరాచార్యులు అహం బ్రహ్మాస్మి చెప్పిన తర్వాత దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, అహం బ్రహ్మణ అస్మి. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. ముందు కొంచెం లేట్. అంటే నేను భగవంతుడికి సంబంధించిన వాడిని. నేను భగవంతుడిని గాదు. శంకరాచార్యుల వారు అందుగురించే ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఐదుగురిని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా సూర్యుడు, వినాయకుడు, అమ్మవారు అలా లాస్ట్‌కి మళ్ళీ దాంట్లో ఐదుగురిలో విష్ణువు గూడా ఉంటాడు. ఈ సేవలు చెప్పినా ఆయన ఫైనల్‌గా చెప్పింది మళ్ళీ అన్నీ గూడా కృష్ణుడు, విష్ణువు వీటి గురించే ఆహ్, శంకరాచార్యులు చెప్పారు. మళ్ళీ శివుడి గురించి చెప్తూ మహారాజు గారు చెప్పారు. రాధా కృపా కటాక్షమాల శివుడే పార్వతికి చెప్తారు. శివుడి యొక్క స్తోత్రం. రాధా కృపా కటాక్షమాల. రాధారాణి యొక్క గ్లోరిఫికేషన్. సో, కాబట్టి ఆ దేశకాల పరిస్థితులకు అలా జరుగుతుంది. సో, కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు ఉన్నదే 32 ఇయర్స్ మాత్రమే. కానీ 32 ఇయర్స్‌లో ప్రపంచమంతా తిరిగి భారతదేశం ముఖ్యంగా భారతదేశం అంతా తిరిగి ఎంతో ప్రచారం చేశారు. దాని కొరకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకే. లెట్ దెమ్ గో. కృష్ణుడు భగవద్గీతలోనే చెప్పిండు. యాంతి దేవా వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ. సో, ఓకే. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పాత్ సో లెట్ దెమ్ గో. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్యూర్ కృష్ణ కాన్షియస్ సో లెట్ దెమ్ కమ్ టు దిస్ పాత్. అర్థమైందా? సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? పూర్ణ పురుషోత్తముడగు భగవానుని స్మరించుటకు, భగవంతుని స్మరించుటకు, తర్వాత ఏకాంతంగా అతనిని ఆశ్రయించుటకు. చూడండి. ఏకాంతంగా అతనిని ఆశ్రయించుటకు అంటే ఇక్కడ మందిలోంచి వెళ్ళిపోవడం అని గాదు. సో, అన్నిటిని వదిలిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం ఏకం అంటున్నాడు. ఇక్కడ గూడా ఏకాంతంగా ఆశ్రయించడం. అంటే కేవలం భగవంతుని ఆశ్రయించుటకు కర్దముని మౌన వ్రతం చేపట్టారు. సో, ఇక్కడ మౌన వ్రతానికి గూడా తర్వాత మనకు డీటెయిల్స్ ఇస్తున్నాడు. అగ్నితో గాని, ఆవాసంతో గాని సంబంధం లేకుండా నిస్సంగత్వంతో అతడు సన్యాసిగా ధరణి అంతటను సంచరించెను. అద్భుతంగా ఈ 2 పాయింట్స్. అగ్నితో ఆవాసము. సన్యాసులకు ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద ప్యాలెస్‌లు కట్టుకొని దాంట్లో ఉండాలనే కోరిక. ఆవాసం అంటే ఈరోజు ఇక్కడ ఉన్నామా? నెక్స్ట్ డే ఎక్కడుంటామో తెలియదు. ఎందుకంటే ఒక చెట్టుకి సో, మనకు రూప సనాతన గోస్వాములు ఈవెన్ ఒక చెట్టుతో అటాచ్‌మెంట్ పెరుగుతదని 3 రోజుల కంటే ఎక్కువ ఒక చెట్టు కింద ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది నా ప్లేసు. ఎవరైనా వస్తే "ఏయ్! ఇది నాది. ఈ చెట్టు నాది. చెట్టు కింద నాకు ఆశ్రమం ఉంది. ఈ యొక్క ఆసనం నాది." ఆ! ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టు కింద ఉన్న ప్లేస్, ఆ చెట్టు నీడ ఇది నాది అనేది నా అనే ఫీలింగ్ వస్తది. సన్యాసికి ఆ విధంగా ఆవాసం కూడా ఉండొద్దు. తర్వాత అగ్ని. అంటే రోజు ఇంకా మనం ఏదైనా ఒక ఆవాసం ఉంటే ఏమైతది? అక్కడ అన్ని సరుకులు అవన్నీ పెట్టుకొని ఇంక వంట. ఎవరైనా ఒక రొట్టె, కొంచెం సబ్జీ ఇచ్చిండ్రా? దాన్నేమంటారు వృందావనంలో వ్రజమండలిలో? మధుకరి. ఎవరన్నా కొంచెం ప్రసాదం ఇచ్చిర్రా? దాంతో ఆ ప్రసాదంతో వాళ్ళ ఆ రోజుకు జీవితాన్ని గడిపారు. అటువంటి కాన్షియస్‌లో ఉండాలి సన్యాసులు. అందుగురించే కలియుగంలో మరి అంత హైలీ ఆ! ఎలివేటెడ్ కాన్షియస్‌కి ఎదగడము చాలా కష్టం గాబట్టి అందరికి చైతన్య మహాప్రభు రికమెండ్ జేయలేదు. నెక్స్ట్ ఇచ్చట అనగ్నిరనికేతనః అను పదము ప్రధానమైంది. సన్యాసి అయిన వాడు అగ్ని నుండి మరియు ఆవాసం నుండి పూర్తిగా విడివడి ఉండవలెను. అందుగురించే మనకు ఆచార్యులు చెప్తారు. గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు బ్రహ్మచారిని పోషించాలి. వానప్రస్థ ఉన్నవాళ్ళు పోషించాలి. స్పెషల్‌గా సన్యాసులను పోషించాలి. సన్యాసులకు మనం ఎప్పుడు గూడా మన కష్టాయితంలో ఎందుకు? వాళ్ళు కేవలం ఇలా దేశ సంచారం చేస్తూ వాళ్ళు యావత్ ఏమంటారు? ఈ యొక్క ప్రపంచ సుఖశాంతుల గురించి ఆ భగవంతుడిని ఎప్పుడు గూడా ప్రేయర్ జేస్తా ఉంటారు. మరి ప్రేయర్ జేయడమే గాదు. వాళ్ళ లోపల ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి గుణాలను, త్రిగుణాలను తొలగించడానికే వాళ్ళు మన ఇళ్ళలకొచ్చి భిక్షాటన జేస్తా ఉంటారు. సపోజ్ మన ఇంట్లో అందుగురించే శుద్ధ భక్తుల యొక్క పాదధూళి పడిందంటే
మన దగ్గర ఉన్నటువంటి సత్వ, రజో స్పెషల్‌గా రజో, తమో గుణ వాతావరణము నశింపజేయడానికి వస్తా ఉంటారు. మన లోపల ఉన్న కాన్షియస్, మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం. అందు గురించే మనకు ఆచార్యులు చెప్తారు. వీలైనంత ఎక్కువ శుద్ధ భక్తులను పిలిసి మన ఇంట్లో సత్సంగాన్ని ఏర్పాటు చేయండి. అందుకే వినా మహత్పాదరజో విశేషం. అటాచ్‌మెంట్ గృహ గృహం పట్ల అటాచ్‌మెంట్ డివోటీస్ యొక్క పాదాల ధూళి మన తలకు అంటకుండా పోదు. ఆ! సో, ఈవెన్ కృష్ణ భగవానుడే ఎందుకు ఆయన ఆ హెడెక్ లీల చేస్తాడు? అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పాదధూళి తన శిరస్సు మీద పెట్టుకుంటే, ఇంకా ఈ యొక్క దేహానికి ఎటువంటి భౌతిక క్లేశాలు రావు అని భగవంతుడు ఆ లీల చేస్తా ఉంటాడు. అందుగురించే మనం గూడా ఎప్పుడైనా శుద్ధ భక్తులు దొరికిండ్రంటే, కనబడ్డారంటే, వాళ్ళ పాదాలు టచ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాదధూళి మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు గూడా ఒక లీల చెప్పడం జరిగింది. అంటే భగవంతుని యొక్క డైరెక్ట్ వర్షిప్ కంటే, భగవంతుడి యొక్క భక్తుల వర్షిప్‌కు ఒకసారి వృందావనంలో సాధువుల సంఘం జరుగుతా ఉంటే, అక్కడ వాళ్ళు సాధువులెప్పుడు వాళ్ళ పర్సనల్ డీటీ గూడా ఉంటుందంట. అంటే వాళ్ళ వర్షిప్ చేసేది. వాళ్ళు ఒక్కొక్క ఇష్ట దైవం. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఆశ్రమంలో, వాళ్ళున్న దగ్గర పూజ చేస్తా ఉంటారు. ఆ భగవంతుడి యొక్క ఆ వి తన పూజా విధానం గురించి అలా చర్చిస్తా ఉంటారు. ఒక భక్తుడు అడుగుతాడు, "నువ్వేం పూజ చేస్తావంటే?" సో, నా దగ్గరైతే నా నా దగ్గరున్న విగ్రహం గురించి కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆహ్, చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఇది వర్ణిస్తా ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళందరూ అంత గొప్పగా ఉందా? అని జెప్పేసి వాళ్ళు మీ ఇష్ట దైవాన్ని మేము జూడాలనుకుంటున్నాం అంటే, లేదు. మీరు జూయిస్తే మళ్ళీ ఏదో కామెంట్ జేస్తారు అని జెప్పి నేను జూయించనంటాడు. ఇక వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ లేదు నేనేం కామెంట్ జేయను. నాకు మీ ఇష్ట దైవాన్ని జూయించు అంటాడు. మీ ఆశ్రమానికి తీసుకెళ్ళంటాడు. చిన్న పూరి గుడిసె ఆశ్రమం. పూరి గుడిసెలో ఉంటారంతే. సరే మరి మీరు ఏమి కామెంట్ చెయ్య అంటే నేను తీసుకెళ్తా అంటాడు. సో, అయితే వెళ్తాడు. వెళ్తే అక్కడ ఏముంటదంటే చిన్న కుండ. ఆ కుండని ఒక చిన్న ఆశ్రమంలో పెట్టి దాన్నేమంటారు? ఆసనంలో పెట్టి, ఆల్టర్‌లో పెట్టి పూజ చేస్తా ఉంటాడు. ఇదేంటి మీ గోపాల్ ఎక్కడ? మీ ఇష్టదైవం ఎక్కడంటే, నా ఇష్టదైవం ఇదే అంట. అందులో ఏముంది అంటే, ఆ కుండకు వాటుకు కూడా డ్రెస్ చేస్తాడు యాజ్ ఇఫ్ అంతా గూడా. దానిలో ఏముంది అంటే, భక్తుల యొక్క రజ్ ఉంటది. అంటే బృందావనకొచ్చే మహాత్ముల యొక్క వ్రజ ధూళి ఆ కుండలో నింపి, ఆ కుండకే సేవ చేస్తా ఉంటాడు. అప్పుడు ఈయన యొక్క అంత గొప్ప భక్తికి ఆయన ఆ భావానికి ఫ్లాట్ అయిపోతాడు. నువ్వు నిజంగా మా అందరికంటే గొప్ప మహాత్ముడివి నువ్వు. మేమందరం గోపాలకు అది పూజ చేస్తా ఉంటే, నువ్వు భక్తుల యొక్క పాద ధూళికి ఇంత యాజ్ ఇఫ్ భగవంతుని పూజ చేసినట్టు పూజ చేస్తున్నావంటే, నీ అంత భావం రావడము ఈ జన్మకి ఇది అసాధ్యం అనిపిస్తుంది అని చెప్పేసి ఆయనకు సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ద ఆత్మదర్శుల ఉత్తమ భక్తుల యొక్క భావం అలా ఉంటుంది. అందుగురించే మనం గూడా బృందావనంలో ఎక్కడ ఆ రజ్‌లో పొర్లుతా ఉంటాం. అన్నిటిని వదిలేస్తాం. నా ఏజ్ ఇది, అది అని జెప్పేసి చిన్న పిల్లల్లాగా ఎక్కడ ఆ ప్లేస్ ఏంటి? రమణ్ రెడ్డిలో అక్కడ ఎంతో రోజు కొన్ని వేల మంది భక్తులొచ్చి ఆ యొక్క పాదధూళిలో నడిసి వెళ్తా ఉంటారు. అది అక్కడే ఉంటుంది ధూళి. సో, కాబట్టి ఆ పాదధూళి మన యొక్క కనకరం అంటేట్టుగా దాంట్లో అందరం గూడా వాళ్ళు టాప్ టు బాటమ్ అంతా గూడా ఆ ధూళిలో స్నానం చేస్తా ఉంటాం. భగవంతుని లీలలు అమోఘం. తర్వాత హ్మ్. యజ్ఞార్థమో లేదా వంట చేయు నిమిత్తమో గృహస్థుడు అగ్నితో సంబంధమును కలిగి ఉండును. కానీ సన్యాసి మాత్రం ఆ 2 బాధ్యతల నుండి విడివడి ఉండును. సో, కాబట్టి సన్యాసికి కేవలం భగవంతుడి యొక్క శ్రవణ కీర్తన, భగవత్ ప్రచారము. సో, కేవలం దాన రూపంలో ఏదైనా కొంచెం ప్రసాదం దొరికితే దాన్ని స్వీకరించి ఆనందంతో జీవితాన్ని గడిపేవాడు సన్యాసి. సదా కృష్ణ భక్తి భావనిందే నెలకొని ఉన్నందున అతడు వంట చేయవలసిన అవసరము కానీ, లేదా అగ్నిహోత్రము కానీ నిర్వహింపవలసిన అవసరము కానీ ఉండదు. సో, కాబట్టి
సన్యాసి ఎప్పుడు సదా కృష్ణ భక్తి భావనయందే నెలకొని ఉంటాడు కాబట్టి అతనికి ఇది కూడా టైం వేస్ట్ లాగా అనిపిస్తా ఉంటుంది అన్నట్టు. ఇంకెందుకు ఇది, ఎట్లయితే ధ్రువ మహారాజు ఉన్నాడు. ధ్రువ మహారాజు మొదటి నెల అట్లీస్ట్ ఆయన కూడా వంట ఏం లేదు, రెడీమేడ్ కందమూలాలు ఏదైనా దొరికితే అక్కడ ఫారెస్ట్ లో వాటిని తిని ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. రెండవ నెల ఆ కందమూలాలని కూడా కట్ చేసుకొని చేసి తినడం కూడా ఎందుకని, ఆకులు అలములు, పచ్చి ఆకులు అలములు తింటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. మూడవ నెల ఈ మంచి మంచి ఆకులు ఇవ్వెందుకు, సో ఎండిపోయినాయి కూడా ఓకే అని చెప్పేసి మూడవ నెల ఎండి నా ఆకులు అలములు తిని ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. నాలుగవ నెల నీళ్లు దాగి, యమునా నీళ్లు దాగి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఐదవ నెల ఈ వాటర్ కూడా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి గాలిని స్వీకరించి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆరవ నెల ఈ గాలి పీల్చడం కూడా, ఆ శ్వాస పీల్చడం కూడా టైం వేస్ట్ ఎందుకు అని శ్వాసను కూడా ఆయన నియంత్రిస్తాడు. అది భక్తులు అట్లా. ఆ విధంగా సన్యాసులు కేవలం అగ్నిని, తర్వాత అగ్నిహోత్రం యజ్ఞాలని కూడా ఎవరైతే గృహస్థులు యజ్ఞాలు చేస్తూ ఉంటారో సో వాళ్ళ దగ్గర పంచవేద భిక్షాటం తీసి ప్రసాదం తీసుకొని తన కాలను కృష్ణ భక్తిని చేసుకుంటూ ఉంటారు. అనగా సమస్త ధార్మిక కర్మలను అతడు అది వరకే నిర్వహించినట్టు వాడు. అనికేతన అనగా ఆవాసము లేకుండా అని భావము. అతడు స్వంత ఇల్లును కలిగి ఉండక ఆహారము ఆవాసము కొరకు భగవానుని పైననే పూర్తిగా ఆధారపడి సంచరించవలను. సో ఇది ఒకసారి ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడితో చర్చ జరుగుతా ఉంది. అరే, నిజంగా భగవంతుని మీద డిపెండ్ అవుతే మనకు అన్ని కూర్చున్న దగ్గర తెచ్చి పెడతాడా, అన్ని జరుగుతాయా అంటే, ఈ ఆస్తికుడు భగవద్భక్తుడు అంటే 100% భగవంతుడి పైన విశ్వాసం పెట్టుకుంటే ఖచ్చితంగా భగవంతుడు. అంటే ఇప్పుడు నేను వంట చేయను, భోజనం కూడా నేనేం ప్రిపేర్ చేసుకోను, నాకు భోజనం పెడతాడా బాబు? ఖచ్చితంగా పెడతాడు. ఆ విశ్వాసము భగవంతుడు. సరే నేను చూస్తాను, నాకు నిజంగా నువ్వు నమ్ముకున్న భగవంతుడు నాకు ఈ విధంగా అరేంజ్ చేస్తే, నాకు అరేంజ్మెంట్ అయిన తర్వాత నేను మొత్తం ఆస్తికుడిలాగా నీలాగా మారిపోతాను. ఇక సన్యాసి ఏంటి, కంప్లీట్ డిపెండ్ అవ్వాలి తన భోజనానికి ఆవాసం గురించి. ఆ అతను నాస్తికుడు అన్నాడు, నేను నిజంగా నువ్వు చెప్పిన విధంగా భగవంతుడు నాకు అరేంజ్మెంట్ చేస్తే నేను మారిపోతాను, అవుతుంది పో నీకు అని చెప్పిండట. ఆయన ఏం చేశాడు, సరే చూద్దామని చెప్పి ఒక జంగల్లో, అడవిలో, ఫారెస్ట్ లో వెళ్ళి చెట్టు మీద కూర్చుంటాడంట. చూస్తాం భగవంతుడు నాకు ఈ చెట్టు మీదకి నాకు భోజనం అరేంజ్ చేస్తాడా అని. అయితే సో అక్కడ కొంతమంది దొంగలు దొంగతనం చేసుకొని ధనాన్ని ఆ చెట్టు కిందకి వచ్చి అక్కడ ఆ నగలతో హరే కృష్ణ. సో అయితే ఇక్కడ ఈ చర్చలో కొంచెం ఏంటంటే, మనం భగవంతుడి నామాన్ని కేవలం నామాన్ని చేస్తే మనకు అన్ని సమకూరుతాయా లేదా అనేది నాస్తికుడు కాకుండా, కాకపోతే జస్ట్ మనం నామం చేసుకుంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు సన్యాసి ఉన్నాడు, భగవంతుడి యొక్క కృష్ణ భక్తి చేసుకుంటే ఎవ్రీథింగ్ ఎలా జరుగుతుంది అంటే ఒక్కరికి చర్చ వస్తుంది. ఆయన మలూక్ దాస్ అనే భక్తుడు కేవలం నామము చేస్తే మనకు భగవంతుడు ఆ నామం మీద ఆధారపడితే మిగతా అన్ని సమకూరుతాయి అంటే, ఇంకో భక్తుడు అంటాడు డెఫినెట్ గా వస్తుంది. అయితే వాళ్ళిద్దరు సరే చూస్తామని అని చెప్పేసి ఈయన ఫారెస్ట్ లో వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చోండి భగవంతుడి యొక్క రామనామం చేస్తారు. రామ రామ, ఇంకేమి ఆయన ఫుడ్ గురించే వెళ్ళడు, ఎవరి భిక్షాటం వెళ్ళాడు, ఎవరి వరకు వెళ్ళడు. అయితే అప్పుడు భగవంతుడి లీలలు అమోఘమైంది. అక్కడ ఆ రాజు, యువరాజు కొంతమంది ఫ్రెండ్స్ తో వేటకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేప్పుడు పంచభక్ష పరిమాణాలు తీసుకొని వచ్చి, సో ఆ చెట్టు కింద ఇంకా ఇప్పి ప్రసాదం ఇంకా అందరం భోజనం చేద్దాం అనుకునే సమయానికి కొంతమంది దొంగల ముఠ
శబ్దం వస్తారు దొంగలు. వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దొంగలు చాలా మంది వస్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తది. అరే! మరి అంతమందిని మనం ఎదుర్కోలేమని జెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ అక్కడే అవన్నీ వదిలేసి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. అప్పుడు ఆ దొంగలు చాలా సొమ్ముని దోసుకొనొచ్చి అక్కడ కూర్చొని అరే! ఇదేంటి ఈ దట్టమైనటువంటి అడవిలో ఇంత పంచభక్ష పరిమాణాలు ఉండటమేంటి? మననేదో ఆ! రాజుగారికి పట్టించడానికి కొరకు ఇదేమైనా పన్నాగం ఉండొచ్చు. ఏదో విషపూరితమైనటువంటి ఆహారం ఉండొచ్చు. వీడెవడో ఇక్కడే దగ్గరలోనే ఉండి ఉంటాడు అని చూసుకుంటారు. జెప్పేసి అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు అని జెప్పేసి అటు ఇటు చూస్తా ఉంటే చెట్టు పై నుంచి ఏదో శబ్దం వస్తుంది. రామ్, 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 రామ్ అని చెప్పి. సరే ఎళ్లి చూస్తే అక్కడ అతను కళ్ళు మూసుకొని ఏదో జపం చేస్తా ఉంటాడు. మలుంబ్యాస్ అనే అతను. సరే కిందకి దింపుతారు. దింపి సో, అప్పుడు అరే! నాకేం సంబంధం లేదంటే కూడా వదిలిపెట్టరు ఆళ్ళు. లేదు లేదు ఈ ఫుడ్ తిను అని చెప్పేసి అన్ని వెరైటీస్ ఆయనకు బలవంతంగా వాళ్ళ చేత్తో బలవంతంగా తినిపిస్తారు. అప్పుడు అనిపిస్తది ఇదంతా గూడా భగవంతుడి లీల. నేనెక్కడో జంగల్‌లో ఉంటే కేవలం భగవంతుడి అప్పటికి పస్తులుంటాడాయన. ఫుడ్ ఉండదు ఏముండదు. కానీ భగవంతుడి లీల. ఈ రాజకుమారులు రావటమే. ఈ వాళ్ళు వదిలిపెట్టి ఇదంతా లీల అని జెప్పేసి అప్పుడు ఆయనకి అర్థమవుతది. అంటే ఇక్కడ భగవంతుడి పట్ల సంపూర్ణంగా విశ్వాసం పెట్టుకొని ఎవరైతే అట్లని మనం అనుకరణ గాదు. మనం గూడా భగవంతుడి పట్ల విశ్వాసంతో జీవితాన్ని గడుపుతా ఉంటే సో, మనకు భగవంతుడి యొక్క ఈరోజు మనం ఏదైతే భగవద్భక్తియుక్త సేవలో ఉన్నామో, దాంతో మనం సంతృప్తమైనటువంటి జీవితాన్ని ప్రతీదీ మనం ఏది దొరికినా దాంతో సంతృప్తితో మనం జీవితాన్ని ముందుకు వెళ్తాం. అప్పుడు భగవంతుడు దాంట్లో పని టెస్ట్ జరిగి మిగతాన్ని గూడా యోగ అనన్యస్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహః. సో, సన్యాసి కంప్లీట్‌గా భగవంతుడి యోగక్షేమాలు భగవంతుడి పైన డిపెండ్ అయ్యి జీవిస్తా ఉంటాడు. నెక్స్ట్ మౌనంగా, నిశ్శబ్దంగా ఉండుట అని భావము. మౌనం వహించనిదే ఎవ్వరును భగవానుడి లీలలను, కర్మలను పూర్తిగా స్మరింపజాలరు. మూర్ఖుడు కాబట్టి చక్కగా పలకలేడు కాబట్టి మౌన వ్రతము చేపట్టుట కాదు. జనులను తనకును జనులను తనను కల కలత పెట్టకుండా ఉండుటకై మనుజుడు మౌనం వహించవలెను. మాట్లాడినంత వరకే మూర్ఖుడు గొప్ప తెలివి కలవాడిగా గోచరించునని చాణక్య పండితుడు తెలిపెను. అనగా పలుకే పరీక్ష వంటిది. నిరాకారవాదియగు స్వాముల వారు పాటించెడి నామమాత్రపు మౌనము సూచించినదేమనగా అతడు చెప్పవలసినది ఏదీనూ లేదు. అతడు కేవలం భిక్ష మాత్రమే అడగగలడు. కానీ కర్దమముని స్వీకరించిన మౌనం అటువంటిది కాదు. అసత్ ప్రసంగమును విరమించుటకే అతడు మౌనమును దాల్చెను. గంభీరముగానై అసందర్భ ప్రలా ప్రలాపమును ఆపినప్పుడే మనుజుడు మౌని అనబడును. దీనికి అంబరీష మహారాజే చక్కని ఉపమానము. అతడెప్పుడు మాట్లాడినను శ్రీకృష్ణుని లీలను గూర్చియే మాట్లాడేటి వాడు. మౌనమనునది అసత్ ప్రసంగమని నివారించి పలుకులను శ్రీకృష్ణుని లీలల యందు నెలకొల్పునట్లుగా చేయును. ఆ విధంగా జీవితమును పూర్ణము కావించు కొనుటకు మనుజుడు కృష్ణ లీలల శ్రవణ కీర్తనను కావింపవచ్చు. భగవద్గీత యందు వివరింపబడినట్లు అమానిత్వం, అదంభిత్వం గౌరవమునకు ప్రాకులాడక తన భౌతిక స్థితిని గాంచి గర్వించక వ్రతమును చేపట్టుటే వ్రతము అని దాని భావము. అహింస అనగా హింసాయుతుడు కాకుండుట అని భావము. జ్ఞానమును పూర్ణత్వమును బడుటకు 18 విధానములు కలవు. తన వ్రతము ద్వారా కర్దముని ఆత్మానుభవ సమస్త విధానం చేపట్టెను. ఇక్కడ ముఖ్యంగా కర్దముని తన ఇల్లు వదిలిపెట్టి ఆవాసము రోజు ఒక ప్లేస్ మారుస్తూ సన్యాసులు జనరల్‌గా దేశ పర్యటన చేస్తా ఉంటారు. సో, ప్రతి ఒక్కరిని ఉద్ధరించుట కొరకు, వాళ్ళకు జ్ఞానాన్ని పంచడానికి కొరకు, జ్ఞానంతో పాటు వైరాగ్యాన్ని ప్రసాదించుట కొరకు. వైరాగ్యం అంటే ఈ భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని ప్రసాదించుట కొరకు సన్యాసులందరూ గూడా నిజమైన సన్యాసులు సో, జీవన ఉద్ధరణకై వెళ్తా ఉంటారు వాళ్ళ దగ్గరికి. సో, ఇక్కడ మౌనము అంటే సన్యాసి భౌతిక విషయాలను కంప్లీట్‌గా మాట్లాడకుండా ఉండటం. ఉపదేశామృతంలో గూడా మనకో శ్లోకం వస్తది. ఏ శ్లోకం అది? ఉపదేశామృతంలో.
అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ లౌల్యం శ్రద్ధిర్భక్తిర్ వినశ్యతి. వినశ్యతి. కరెక్ట్. కాబట్టి ప్రజల్పాలు మనము అంటే కృష్ణుడికి సంబంధం లేనటువంటి ఏ ఒక్క వాక్కు మాట్లాడినా అది ప్రజల్పాలు. ఓకే, మన బిజినెస్ కొరకు ఓకే, బిజినెస్ లో మాట్లాడితే ఓకే. బిజినెస్ కాకుండా సపోజ్ మనం యాత్రకు వెళ్తున్నాం, యాత్రలో మనము అందరు చాలా మంది చూస్తూ ఉంటాం, మళ్ళీ ఇలా స్క్రోలింగ్ చేస్తాం, ఆ న్యూస్ ఈ న్యూస్ అవి ఇంకా వేరే వేరే ఎన్నో వింటా ఉంటారు, చూస్తూ ఉంటారు. ప్లస్ దాంతో పాటు చర్చ జరుగుతూ ఉంటుంది, పొలిటికల్ చర్చ, ఆ చర్చ ఈ చర్చ. మనం సపోజ్ యాత్ర నేను 4 రోజులు వెళ్ళినా అంటే 4 × 24 ఎన్ని గంటలు అవుతుంది? 24 నెలల 96 గంటల 96 అవర్స్ లా నేను ఎన్ని గంటలు భగవంతుడి గురించి మాట్లాడాను, ఎన్ని గంటలు భగవంతుడి గురించి విన్నాను అనేది ఇంపార్టెంట్. లేదు, నా భగవంతుడి గురించి మాట్లాడలే, భగవంతుడి గురించి వినలేదు, భగవంతుడి గురించి జపం చేయలేదు, భగవంతుడు ఏమీ చేయలేదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సైట్ సీయింగ్. ట్రైన్ లో బయలుదేరినాము, ట్రైన్ లో విండో దగ్గర కూర్చుని అంతా చూస్తూ ఉంటే దట్ ఈస్ సైట్ సీయింగ్. భగవంతుడి గురించి ఎంత నామం చేశాము, భగవంతుడి గురించి ఎంత కీర్తన చేశాము, భగవంతుడి గురించి ఎంత శ్రవణం చేశాము అనేది ఇంపార్టెంట్. సపోజ్ మనకు ఆచార్యులు చెప్తా ఉంటారు, నీ జీవితంలో ఇప్పుడు సపోజ్ నాకు 50 సంవత్సరాలు భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు, 50 × 365 కొడితే అన్ని సంవత్సరాలు, అన్ని డేస్ లో నేను భగవత్ చింతనలో ఎన్ని రోజులు గడిపాను, అవర్స్ కిందకి తీసుకుంటా ఉంటే రోజులో 24 గంటలు అంటే సపోజ్ 24 గంటలు నేను ఒక 8 గంటలు 1/3 భగవంతుడి కొరకు. ఎట్లయితే నేను బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేస్తున్నా అంటే నాకు శాలరీ ఇవ్వాలంటే ఎన్ని గంటలు పని చేయాలండి రమణారావు? వచ్చిన పర్పస్ ఏంటి? సపోజ్ నేను ఆఫీస్కి వెళ్తే సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ ప్రాజెక్ట్ ప్రకారం వర్క్ తీసుకుంటారు. గవర్నమెంట్ అంటే ఇక వాళ్ళది గవర్నమెంటే ఉంటుంది. కానీ ఎనీ కాస్ట్ ఈ రోజు రేపు అందుగురించే చాలా టైట్ చేసారు. అట్లీస్ట్ ఫింగర్ దాన్ని ఏమంటారు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బయోమెట్రిక్ అట్లా ఏం లేదు. ఈ టైంకి వచ్చారా, ఈ టైమా, దీంట్లో 8 అవర్స్ మాకైతే సిస్టంలో అటెండెన్స్ వేయమంటా, ఇన్ని గంటలు ఇక్కడ అట్లీస్ట్ ఉన్నాడా లేదా అనేది. మరి అలా చూసి వాళ్ళు శాలరీ ఇస్తున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చింది దేని కొరకు? అక్కడేమో శరీర పోషణ కొరకు బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ ఇచ్చి శాలరీ సంపాదిస్తున్నాను. అసలు నేను ఈ మానవ దేహం తీసుకొని ఇక్కడ ఈ ఆఫీస్ భౌతిక ప్రపంచం అనే ఆఫీస్కి ఎందుకు వచ్చానండి? 8 గంటలు ఇక్కడ. మరి నేను కూడా ఈ 50 సంవత్సరాలని జస్ట్ చూడండి మీరు, దేవత టైంలోకి మారిస్తే ఎన్ని రోజుల కింద వస్తుంది? 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు 50 days 50 డేస్ కదా. 50 రోజుల కొరకు నేను ఇక్కడ ప్రపంచానికి వచ్చాను. ఇంకా అదే దాన్ని మరి 50 రోజులు నేను ఏం చేయాలి? సపోజ్ ఎవరన్నా జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఈవెన్ బిఎస్ఎన్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ ఒక 2 months ట్రైనింగ్ అన్నారు అనుకోండి. మిలిటరీ అయితే 2 months ఫలానా ప్లేస్ లో ట్రైనింగ్, 2 months లో లీవ్ ఇవ్వము, ఏమి ఇవ్వము, ఇంటికి కూడా వెళ్ళేది ఉండదు. 2 నెలలు 2 నెలలు అక్కడ ఏం చేయాలండి? సపోజ్ ఎయిర్ ఫోర్స్ లోనో లేకుంటే డిఫెన్స్ లోనో జాబ్ వచ్చిలో కేవలం సరే ఎవరైనా 100 రోజులు అనుకుందాం, కానీ మన డిపార్ట్మెంట్ అయితే తక్కువ ట్రైనింగ్ ఉంటే బాగుండు. ఏంది 1 year అంటే ఇంత లాంగ్ పీరియడ్, ఫ్యామిలీకి ఎక్కడో దూరం ఉండాలా, అదే 1 month ఉంటే బాగుండని మనం అనుకుంటాం. 1 month తర్వాత మా ఊర్లో పోస్టింగ్ వస్తే దగ్గరలో హైదరాబాద్ అయితే మంచిగా ఇంట్లో ఉంటూ డ్యూటీకి వెళ్ళొచ్చు అని అనుకుంటా ఉంటాం. సింపుల్గా ఆలోచించండి, మానవ దేహము మనకు ట్రైనింగ్ కొరకు ఈ యొక్క భౌతిక ప్రపంచము మానవ దేహం అనే సపోజ్ డిఫెన్స్ లో అనుకోండి, మనం జాబ్ సెలెక్ట్ అవ్వగానే మొత్తం టాప్ టు బాటమ్ షూస్, హ్యాట్, డ్రెస్సులు 2-3 రకాల డ్రెస్సులు ఇస్తారు. ఈ డ్రెస్ వాళ్ళకి పీటీ డ్రెస్ వేరే ఉంటుంది, ఇంకా డ్యూటీ డ్రెస్ ఏదో సంథింగ్ స్పోర్ట్స్ డ్రెస్, అవన్నీ డ్రెస్సులు ఇచ్చేస్తారు. సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి అంటారు. ఓకే, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు పర్మనెంట్ పోస్టింగ్ విత్ పర్మనెంట్ ఆర్డర్స్ ఇస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దాంట్లో కూడా
కొంతమంది అమ్మాయిలు ఉండొచ్చు ట్రైనింగ్ లో, అబ్బాయిలు ఉండొచ్చు, కలిసి ట్రైనింగ్ చేస్తా ఉంటారు. అకామిడేషన్ వేరే వేరే దగ్గర ఉంటుంది కలిసి, ఎందుకంటే వేరే వేరే కాబట్టి. ఇక్కడ మనకు కూడా వీఆర్ ఇన్ ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ లో భగవంతుడు చెప్తున్నాడు, అక్కడ కూడా ఆ ట్రైనింగ్ డ్యూటీలో కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా కలిసి డ్యూటీ చేయొచ్చు, ట్రైనింగ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకు ఈ ట్రైనింగ్ లో అబ్బాయి అంటే కుమారుడనే అసోసియేషన్ ఇస్తున్నాడు. నాకు పోస్ట్ తండ్రి అనే రోల్ ప్లే చేయమంటుండు, కుమారుడు అనే రోల్ ప్లే చేయమంటుండు, హస్బెండ్ అనే రోల్. జస్ట్ వీఆర్ అండర్ గోయింగ్ ట్రైనింగ్. సో అదే మళ్ళీ వేరే జన్మలో ట్రైనింగ్ ఉండదు. ఓన్లీ మానవ జన్మ అనేది ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఎక్కడ మనకు పోస్టింగ్, మనం ఎలా అయితే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా సార్కు మా ఊర్లోనే ఉంటే బాగుండు, ఏ స్టేట్ లో వేస్తారో ఎక్కడ వేస్తారో తెలియదు, పెద్ద పోస్ట్ ఎట్లా పైకి పెద్ద పోస్ట్ ఐఏఎస్ అనుకోని ఇండియా మొత్తం ఏడనే వేయచ్చు, ఐఏఎస్ ఐపీఎస్. సో అట్లా మన దగ్గరనే ఉంటే, మన స్టేట్ లో ఉంటే బాగుండు అనుకుంటాం. అలానే మనందరం కూడా మన నిజమైన ధామము వైకుంఠం ఆర్ గోలోకం అక్కడ గురించి మనకు అసలు ఐడియా కూడా రావట్లేదు. ఈ ట్రైనింగ్ పొందాలంటే మరి ఈ విధమైనటువంటి విధి విధానాలను ట్రైనింగ్ కేవలము భగవంతుడి గురించి మాట్లాడండి. భౌతికం గురించి మాట్లాడితే ట్రైనింగ్ ఫెయిల్. అదే మీరు సోషల్ స్టడీస్ లో హిస్టరీ, పబ్లిక్ మీ ఏదైనా చరిత్ర గురించి రాస్తే మార్కులు పడతాయి. అదే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లో మీ ఇష్టం ఉన్నది రాస్తే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఓన్లీ స్టెప్స్, ఫార్ములాస్ వేసి ఆన్సర్ తీసుకురావాలా తప్ప చరిత్ర రాస్తే మొత్తం కొట్టేస్తాడు. అలానే మానవ జన్మ అనేది ఫార్ములాస్, కేవలం కృష్ణ ఫార్ములాస్, భగవద్గీత, భాగవతం, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లీలల గురించి మాట్లాడాలా, లీలల గురించి వినాలా, ఆ లీలలకు అనుగుణంగా మన యొక్క జీవితం ప్రాక్టికల్ ప్రయోగాత్మకంగా మార్చుకోండి. సపోజ్ 8 గంటలు 24 అవర్స్ టైం ఇస్తే మనకు భగవంతుడు చెప్తాడంట, ట్రైనింగ్ లో కూడా వాళ్ళకి ఇన్ని అవర్స్ ట్రైనింగ్ ఉంటది. మనకు 8 గంటలు మన దేహ పోషణ కొరకు మనం కేటాయించి మన జీవితం అంటే 1/3 లైఫ్. ఇప్పుడు నాకు 60 ఇయర్స్ రిటైర్మెంట్ అంటే 38 సంవత్సరాలు సర్వీస్ అవుతుంది. 38 సంవత్సరాలు నాది ఒక మొత్తం కంప్లీట్ చేస్తే దాంట్లో 1/3 నా జీవితంలో 60 ఏళ్లలో నేను నా డ్యూటీకి ఎంత 20 సంవత్సరాలు కేవలం డ్యూటీకి కేటాయించిన. నేను నా దేహ పోషణ కొరకు డ్యూటీ చేసేటట్టు మిగతా 20 సంవత్సరాలు అంటే నాకు 20 ఇయర్స్ లో జాబ్ వస్తే 20 ఇయర్స్ నేను యూత్ ఆర్ చైల్డ్ చిన్నప్పుడు దాని కొరకు గడిపాను. మిగతా 20 ఇయర్స్ ఫ్యామిలీతోని ఇంకా భగవంతుడి కొరకు ఏం గడిపినట్టు నేను. ట్రైనింగ్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే నేను. సో మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే 24 గంటల్లో ఓకే మీరు దానికి 8 గంటలు దేహ పోషణ కొరకు, 8 గంటలు ఈ దేహము రెస్ట్ అనుకోండి, ఇంకా దేహానికి ఎన్నో అవసరాలు ఉంటాయి వాటి కొరకు. మిగతా 8 గంటలు మనం ఎక్కడ పోస్టింగ్ కావాలి, క్వాలిఫై అయితే అయ్యాము. మానవ జన్మ రావడం అనేది భగవత్ లోకానికి వెళ్ళి అక్కడ పోస్టింగ్ కొరకు మనకు అర్హత వచ్చింది. సో ట్రైనింగ్ పర్ఫెక్ట్ చేసి ట్రైనింగ్ లో క్వాలిఫై అవుతేనే అక్కడ పోస్టింగ్ ఇస్తారు. కాబట్టి దయచేసి దీన్ని డివైడ్ చేసుకోండి. అట్లీస్ట్ 8 గంటలకు క్వాలిఫై అవ్వండి. అంటే 8 గంటలు ఎడ చేయగలుగుతాం ప్రభుజీ అంటే మన మనస వాచ కర్మన కేవలం భగవంతుడికి అర్పితంగా ఉండండి. అప్పుడు మనకు తప్పకుండా భగవత్ లోకానికి వెళ్ళడానికి అర్హత వస్తుంది. నెక్స్ట్, సత్ అసత్తులకు పరమైన వాడును, త్రిగుణములను వ్యక్తీకరించిన వాడును, అవే త్రిగుణములకు అతీతుడును, కేవలం ఏకాంత భక్తిచే తెలియబడువాడును అగు పరబ్రహ్మంపై అతడు మనసును కేంద్రీకరించను. ఆత్మదర్శి యొక్క లక్షణాలు సత్ అసత్ ఈ రెండింటికి కూడా పరమైన వాటితో పెద్ద సంబంధం పెట్టుకోవడం. అంటే సత్ అసత్ అంటే భౌతికంగా చేయదగినవి చేయకూడనివి అనేది నాకు పుణ్య పాప కర్మలు అనుకోవచ్చు, లేకుంటే సత్ అసత్. మనకు ఈ జన్మ రావడానికి కూడా కారణం ఏంటి? మనం ప్రజెంట్ జన్మ ఏదైతే అనుభవిస్తున్నాం అది. దానికి ఫేమస్ శ్లోకం చాలాసార్లు చెప్తాం కదా, కారణం గుణ సంగస్య ఈ జన్మకు కారణం సత్ అసత్ యోని జన్మసు. మంచి చెడు జన్మలకు కారణము మన యొక్క
పాస్ట్ లైఫ్ యొక్క కర్మలు. మరి అటువంటి కర్మలు ఎందుకు చేశాము అంటే, మనము ఆ కర్మలకు కారణము గుణము. ఆ గుణం మేబీ కొన్ని కర్మలు సత్వగుణంలో చేయొచ్చు, తమో గుణంలో చేయొచ్చు, రజో గుణంలో చేయొచ్చు. ఎందుకు ఆ గుణాలలో కర్మలు చేశామంటే సాంగత్యము. మనము రజోగుణంలో వ్యక్తులతో సాంగత్యం చేస్తే మనకు తెలియకుండానే వాళ్ళతో పాటు రజోగుణ కర్మలు చేస్తాం. తర్వాత మనకు తెలియకుండా తమోగుణ వ్యక్తులతో సాంగత్యం చేస్తే ప్రభుజీ నేను మాత్రం నాన్ వెజ్ తింటలేను. కానీ నాన్ వెజ్ మా చుట్టాలు ఒక జంతువును బలిస్తున్నారు ప్రభు పండగ. అక్కడ నాకు సెపరేట్ వండి పెడతా అన్నారు. అదంతా వాతావరణం. ఇప్పుడు సపోజ్ మనము నేను ముట్టుకోలేదండి. కానీ మా ఇంటి పక్కోళ్ళు ఎవరో చనిపోతే వాళ్ళతో పాటు శ్మశాన వాటిక వరకు వెళ్ళొచ్చాను. ఎవరిని ముట్టుకోలేదు. నేను స్నానం చేయకుండా పూజ చేయొచ్చా? శర్మప్రభు చేయొచ్చంటారా? ఎవరిని ముట్టుకోలేదు. కానీ ఆ సంఘంలో వెళ్ళిండు వచ్చిండు. లేదు ప్రభుజీ, చేయొచ్చా? చేయకూడదు. వచ్చి ఇంటికొచ్చి వితౌట్ ఎనీ స్నానం డైరెక్ట్‌గా అన్ని నార్మల్‌గా ఉండొచ్చంటారా? లేదు గురుజీ, స్నానం చేయాలి. అది ఎవరిని ముట్టుకోలే కదా ప్రభుజీ. ఖాళీ చూసినా నేను. చూస్తే కూడా స్నానం చేయమంటారా? అవును గురుజీ, ఎందుకంటే అక్కడ అదే ప్రభుజీ. ఉండేటువంటి వాతావరణానికి అక్కడ హెల్త్ కండిషన్స్ ప్రకారము స్నానం చేయాలని చెప్తారు గురుజీ. అదే విధంగా మా వోళ్ళు మేకలు గీకలు కోస్తారండి. నేను మాత్రం అక్కడ నాకు సెపరేట్‌గా వండి పెడతా అన్నారండి. ఎందుకంటే నేను మానేశాను గదా! ఒక పొయ్యి మీద అది వండుతారు. ఒక పొయ్యి మీద ఇది వండుతారండి. ఇది మాత్రం తినేసి నేను ఫంక్షన్‌కైతే పోతున్నా గానీ అక్కడ వెళ్ళేసి వస్తున్నా అండి. ఇస్ ఇట్ ఓకే? కాదు గురుజీ. అది అన్నట్టు మనం ఈ విధంగా సంతృప్తి పరుచుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి ఇక్కడ సత్ అసత్తులకు పరమైన వాడు త్రిగుణములను వ్యక్తీకరించిన వాడును అవే త్రిగుణములకు అతీతుడు కేవలం ఏకాంత భక్తి చే తెలియబడును అగు పరబ్రహ్మంపై అంత భగవంతుడి యొక్క లక్షణాలు. సో కాబట్టి అటువంటి పరబ్రహ్మంపై భక్తుడు మనస్సును కేంద్రీకరించాలి. ఎవరు పడితే వాళ్ళు ఆయన మా దేవుడు, ఆయన పట్ల నేను నా మనసుని ఆయన పట్ల కేంద్రీకరిస్తున్నాను కాదు. అర్థమైందా? నెక్స్ట్ భాష్యం. ఎచ్చట భక్తి ఉండెనో అచ్చట భక్తుడు, భక్తి, భగవానుడు అని 3 అంశములు ఉపస్థితమై ఉండును. ఎవరైతే ఆత్మదర్శి అంటే నేను ఆత్మను అని ఎవరైతే జీవించాలనుకుంటారో అటువంటి జీవన విధానము భగవంతుడితో ముడిపడి ఉంటుంది, భక్తితో ముడిపడి ఉంటుంది. ఆత్మదర్శి అనేవాడు భక్తుడు. ఈ 3 అంశములు ఉపస్థితం అంటే అక్కడ ఉంటాయి. సో మనం కూడా మన ఇంట్లో ఇప్పుడు భక్తి, భగవంతుడు, మనము భక్తిమయ జీవితంలో నడుస్తా ఉన్నాం. ఏ ఇంట్లో అయితే భగవంతుడు లేడో అక్కడ మేము కూడా భక్తి చేస్తాము. భక్తి అన్నప్పుడు భగవంతుడు ఉండాలి. భగవంతుడు కాకుండా ఆయన అంశీభూతములైనటువంటి దేవతలు అందరూ ఉంటే దట్ ఈస్ నాట్ రియల్ భక్తి. భక్తి అన్నప్పుడు భగవంతుడి యొక్క సేవని ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఈ 3 అంశాలు లేనప్పుడు భక్తి అనే పదమునకు అర్థమే ఉండదు. కాబట్టి భగవంతుడు లేని దగ్గర మేము భక్తులం అంటే దానికి అర్థం లేదు అంట. భగవంతుడు ఉంటే భక్తి ఉంటుంది. ఆ భక్తి ఉన్న దగ్గర ఎవరు చేస్తారు భక్తి? భక్తుడు చేస్తాడు. కాబట్టి భక్తుడు, భక్తి, భగవంతుడు. కర్దమును తన మనస్సును పరబ్రహ్మంపై నిలిపి భక్తియుక్త సేవ ద్వారా అతనిని అనుభూతమనుచుకొనెను. చూడండి, భక్తియుత సేవ ద్వారా పరబ్రహ్మం అంటే మరి మనం వింటా ఉంటాం. మనకు తోచిన వాళ్ళందరూ పరబ్రహ్మం కాదు. అర్థమైందా? సో పరబ్రహ్మం అంటే దేవాది దేవుడు కృష్ణ భగవానుడు లేదా విష్ణువు, ఆయన యొక్క స్వాంశలు రామ, నృసింహ అంతా కూడా పరబ్రహ్మము. కాకపోతే అందరికీ మూలం నిన్న ఎవరో ప్రశ్న అడిగినట్టు అందరికి నిన్న భగవద్గీతలో అందరికీ మూలం ఎవరు? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాద్విర్ గోవింద సర్వకారణ కారణ. పరం ఆత్మ, పరమాత్మ విస్తరణ అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు స్వయం ప్రకటితం. బ్రహ్మన్ రియలైజేషన్, పరమాత్మ రియలైజేషన్, ఇంకా భగవాన్ రియలైజేషన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఒకసారి భగవంతుడి యొక్క రియలైజేషన్ వచ్చిందంటే ఆ పర్సన్ ఎక్కడ ఉండడానికి అర్హత సంపాదిస్తాడు? ఈ విల్ బీ ఇన్ వైకుంఠ ఆర్ గోలోక బృందావన్. ఎందుకు?
ఒకసారి సచ్చిదానంద స్వరూపం అంటే నేను ఆత్మ రూపంలో సచ్చిదానందము, భగవంతుడు స్వయం ఆల్ ద టైమ్ సచ్చిదానంద. కాబట్టి నేను ఆ భగవంతుని సేవించడమే నా యొక్క ధర్మము. అంటే నేను వేరు, భగవంతుడు వేరు. నేను సేవకుణ్ణి, భగవంతుడు యజమాని. నెక్స్ట్. ఏలైన పరతత్వం యొక్క రూపలక్షణపు అనుభూతిని బడని ఎవ్వరును భక్తిని నిర్వహింపజాలరు. గుణావభాసే అనగా త్రిగుణములకు అతడు పరమైన వాడు, కాని అతని కారణంనే త్రిగుణములు వ్యక్తమై ఉన్నవి. అనగా భౌతిక శక్తి అతని నుండే ఉద్భవించినను త్రిగుణములచే అతడు ప్రభావితుడు కాబోడు. బద్ధ జీవులమైన మనము వానిచే ప్రభావితమైనను అతడు మాత్రం దానిచే ప్రభావితుడు కాడు. భౌతిక ప్రకృతి తన నుండియే ఉద్భవించినప్పటికీ ప్రధాన నిత్యుడగు అతడు మాయచే ఎన్నడును ప్రభావితుడు కాడు. కానీ ఆధీనులైనట్టి జీవాత్మల మగు మనము మాయచే ప్రభావితులమయ్యేటి వారము. భక్తి యోగము ద్వారా భగవానుడితో నిత్య సంబంధమును కలిగి ఉన్నచో బద్ధజీవుడు సైతము మాయ యొక్క కల్మషం నుండి బయటపడగలడు. ఈ విషయమే సగుణాన్ సమతీత్యైతాన్ అని భగవద్గీత యందు ధృవపరపబడింది. కృష్ణ భక్తి రసభావితుడైన వాడు త్రిగుణ ప్రభావం నుండి శీఘ్రమే ముక్తి నొందగలడు. అనగా బద్ధజీవుడు భక్తియుక్త సేవలో నెలకొనినంతటా భగవానుని వలనే ముక్తుడై వాసించగలడు. సో ఇక్కడ గుణాతీతం అంటే మనం ఆల్రెడీ గుణాల యొక్క తమోగుణ, రజోగుణ, తర్వాత సత్వగుణ యొక్క లక్షణాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఎవరైనా ముగ్గురు తమో గుణము యొక్క లక్షణాలు ఒకరు, రజోగుణ లక్షణాలు, సత్వగుణ లక్షణాలు, ముగ్గురు 3 లక్షణాలు చెప్పండి చూస్తాం. 14 హరే పాయింట్ కృష్ణ ఎక్కడ గురుజీ, దండత్ ప్రణామ్. 14.9 అనుకుంటా గురుజీ. 14.57 గురుజీ. హరే కృష్ణ. సరే, సాయి వికాస్ ప్రభుజీ ఒక గుణము సత్వ. నీలమాత మీరు ఏం చెప్తారు? తమో గుణమా? తమో గుణం చెప్తా గురుజీ. వెరీ గుడ్, మంచి సెలెక్ట్ చేసుకున్నారు. హరే కృష్ణ గురుజీ. ఓకే, చెప్పండి. హరే కృష్ణ గురుజీ, దండత్ ప్రణామ్. స్టార్ట్ చేస్తాం. మా నీలిమాతే ఫస్ట్ చెప్పని, తమో గుణం ఏంటిదని. తమో గుణం యొక్క లక్షణాలు అజ్ఞానము, సోమరితనము, నిద్ర గురుజీ. హరే కృష్ణ. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇవేమైనా ఉన్నాయా మనకు? ఉన్నాయి గురుజీ, అన్ని ఉన్నాయి. అందువచ్చే భగవంతుడు ఆ పర్టికులర్ గుణాన్ని మీతో సెలెక్ట్ చేయించింది. ఓకే, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. వాటిని అన్నిటినీ ఆ తమో గుణాతీతురాలు కావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. రజోగుణం నేను చెప్తా గురుజీ. చెప్పండి. చెప్పండి ప్రభుజీ, రజోగుణం శ్లోకం ఏంటి? శ్లోకం ఐడియా లేదు కానీ లక్షణాలు చెప్తాను. శ్లోకం కూడా తెలవాలి మరి. 14.7 చెప్పండి. ఒక్క నిమిషం. ఓ పాపరహితుడా, అంటే సత్వగుణ స్థితికి ఎదిగిన వాళ్ళు దాదాపు ఈ పాపాల నుంచి అన్ని కూడా వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. పాపరహితుడా, సత్వగుణం మిగతా 2 గుణాల కంటే పవిత్రమైంది. అందు గురించి మానవుని సర్వ పాపాల నుంచి అది ముక్తిని కలుగజేస్తుంది. సో దాంట్లో ఉన్నవారు సౌఖ్యము, మరి కాకపోతే దాంట్లో ఉంటే కూడా అందులోనే ఉండాలనుకుంటే అది కూడా సుఖము మరియు జ్ఞానం చే బంధిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడితో నిత్య సంబంధాన్ని మనము రోజు రోజుకు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం ఏ గుణంలో ఎంత టైంని గడుపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రజోగుణంలో నేను ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను. రజోగుణము అంటే మనము రజోగుణంలో టైం కేటాయించి హరే కృష్ణ గురుజీ, మీరు చాలా సార్లు చెప్పారు చేసే ప్రతి ఒక్క పని భౌతికమైన ఏదైనా సరే కృష్ణుని యజమానిగా భావించి, ఇంట్లో గాని బయట గాని యజమానిగా భావించి కృష్ణుని పైన భారం వేసి చేస్తే అది రజోగుణం కిందికి రాదని చెప్పారు గురుజీ. సరే,
సో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంత విన్న తర్వాత. సో భగవంతుడు 4 వర్ణాలలో మనని పోస్టింగ్ చేశారు. శూద్ర, వైశ్య, తర్వాత క్షత్రియ, బ్రాహ్మణ. సో ఒకసారి ఏమవుతుందంటే ఇందాకే మహారాజు గారు చెప్పారు. సో కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఉద్ధవుడు ఆ రాణులందరినీ తీసుకొచ్చి బృందావనంకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా రాణులు చాలా విరహంలో ఉంటారు, చాలా బాధలో ఉంటారు. భగవంతుడు వెళ్ళిపోయాడని చెప్పేసి ఇంకా మాకు జీవించాలని లేదు, మా జీవితమే వ్యర్థమైపోయింది, భగవంతుడు లేని జీవితం ఎట్లా అని. అప్పుడు ఉద్ధవుడు వాళ్ళకు భాగవతాన్ని విరజమండల్లో తీసుకొచ్చి భాగవతం ద్వారా వాళ్లకు ఆ విరహ వేదన తగ్గించి, ఆ శోకాన్ని తగ్గించి, అప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క ఆనందాన్ని, భాగవతం ద్వారా ఆనందాన్ని పొందొచ్చు అని ఏర్పాట్లు చేస్తారు పరీక్షిత్ మహారాజ్. అప్పుడే మహారాజ్ అంటున్నారు, హస్తినాపురంలో రాజు లేకపోవడం వల్ల చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆయన కాల్ వస్తుందంట, లేదు మీరు లేకుంటే చాలా కష్టము, రండి అని. అప్పుడు అంటాడంట, ఇదేంటి ప్రభు, నాకు భాగవతం వినాలని ఉంటే నాకు ఇలా వచ్చిందంటే. అప్పుడు ఉద్ధవుడు అంటాడంట, లేదు నీ తక్షణ కర్తవ్యం, రాజుగారి కర్తవ్యము భాగవతం వినడం కర్తవ్యమే, కానీ అది రాజ్య పాలన చేయడం కూడా నీ కర్తవ్యము, నువ్వు రాజ్య పాలనకు వెళ్ళిపో అన్నాడు. అంటే అప్పుడు ఆయన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోవడం అది రజోగుణమా సత్వగుణమా ఏంటి? రాజ్యపాలన చేయడం ఆయన యొక్క రాజు యొక్క ధర్మము, అది మరి రజోగుణానికి వస్తుందా సత్వగుణానికి వస్తుందా? సత్వగుణానికి వస్తుంది గురూజీ. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని మనందరం కూడా ఆఫీస్కి వెళ్ళాలా, బిజినెస్కి వెళ్ళాలా, కానీ అట్ ది సేమ్ టైం నా ఆఫీసు, నా పిల్లల్ని నేను 8 గంటలు కాస్త 16 గంటలు కూడా పనిచేసి పిల్లలకి ఇప్పుడు ఇస్తున్న ఫెసిలిటీ కంటే, ఇప్పుడు మా పిల్లలు సపోజ్ మెట్రోలో వెళ్తారు అనుకోండి, మెట్రో ఎందుకు ఒక కారు కొనియాలా, వాళ్ళకు కారు కొనియాలంటే 15 లక్షలు సంపాదించాలా, లోన్ తీసుకోవాలా, నెలకు 50,000 లోన్ కట్టాలంటే నేను ఇంకో డ్యూటీ లేకుంటే నైట్ డ్యూటీ ఇంకేదో చేసి, దట్ ఈస్ రజోగుణం. నాకున్న దాంట్లో ఓకే, నా కెపాసిటీలో చదివిపియాలి, యాజ్ ఎ ఫాదర్ పిల్లల్ని చదివిపియాలి, అది నా ధర్మం. కష్టపడాలి కాబట్టి ఓకే, వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ కొరకు నా దగ్గర ఏం స్తోమత ఉందో దాంట్లో కేర్ తీసుకోవాలి వాళ్ళని. సో అది కూడా స్పెషల్ కేర్ ఏంటి, నా పిల్లలకు చదువుతో పాటు భగవత్ సంస్కారం ఇవ్వాలి. వాళ్ళు, నేను 8 గంటలు పని చేస్తున్నాను, మిగతా 16 గంటలు నా దగ్గర ఉంది, వాళ్ళు కూడా కాలేజ్ పేరుతో 8 గంటలు, ఇంకా 16 గంటలు వాళ్ళ దగ్గర చేతుల్లో ఉంది. సో కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు యాజ్ అ స్టూడెంట్ ఒక 4 అవర్స్ అన్నా భగవంతుడి కొరకు పని చేయాలా. మిగతా 8 గంటలు వాళ్ళు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అని వాళ్ళు పడుకోవడం అది ఇది ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ సాధారణ నేను యాజ్ ఎ గృహస్థ, నాకు డ్యూటీ తర్వాత మిగతా ఏముండదు, మిగతా వాళ్ళ బాగోగులు చూసుకోవడం ఏంది, విత్ ఇన్ దట్ ప్రేమ్ చేసుకొని నా వీలైనంత ఎక్కువ సమయము భగవత్ చింతనలో నేను గడపాలి. అప్పుడు నేను అలా ఎక్కువ సమయం భగవత్ చింతనలో గడపడం వల్ల వాళ్ళు కూడా ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. నా ధర్మం, మెయిన్ ధర్మం వాళ్ళని పోషించడం కదా. ఏ విధంగా పోషించాలి, వాళ్ళని ఆధ్యాత్మిక చింతనలో, ఆధ్యాత్మిక వాతావరణంలో పోషించాలి. వాళ్ళు పోషించడం అంటే వాళ్ళు పెరగడానికి వాళ్ళ యొక్క శరీర పోషణ కూడా కేవలం భగవత్ ప్రసాదము, భగవత్ చింతన, భగవంతుడి దాంతో నడపాలి. అప్పుడు నిజంగా నేను నా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నవాడు. ఈ గుణాలకు అతీతము నేను అక్కడ వెళ్ళి, అది కూడా నేను భగవంతుడి రికమెండ్ చేసినటువంటి పనిని మాత్రమే చేయాలి. లేకుంటే బయట గ్యామ్లింగ్ కి సంబంధించినటువంటి వృత్తి చేసి వచ్చి ఆ డబ్బులతో సంపాదన చాలా హైఫైగా వీళ్ళని పోషిస్తే, సో అది నేను నా ధర్మాన్ని పాటిస్తున్న వాడిని కాదు. నెక్స్ట్ శ్లోకం. ఆ రీతిని క్రమంగా అతడు నిరహంకారుడును మమకార రహితుడును అయ్యను. సో కాబట్టి మమకారం, భౌతికంగా మనకు అటాచ్మెంట్, ఆసక్తి ఉండకూడదు. నిరహంకారుడు, అహంకారుడు, నిరహంకారుడు. ఈ అహంకారుడు అంటే, అహంకారం అంటే నేను అనే ఈ దేహాత్మ బుద్ధి అహంకారంతో పోలుస్తారు. నేను అనే ఆత్మ దృష్టిలో జీవిస్తే
ఆత్మదృష్టిలో జీవించడం అంటే మనకు మన భగవద్గీతలో ఏ పదం వచ్చింది? ఏ స్థితిలో జీవించాలి మనం? బ్రహ్మభూత స్థితి. బ్రహ్మభూత స్థితి. దాని నిర్వచనము బ్రహ్మభూత స్థితి అంటే భౌతిక కల్మష రహితమైనటువంటి జీవిత విధానము. మన జీవన విధానము మన ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ లో భౌతికంగా అస్సలు ఉండకూడదు. అది బ్రహ్మభూత స్థితి. అర్థమైందా? బ్రహ్మ సంస్పర్శ అంటే భగవంతుడి చింతనలో, భగవంతుడి సేవలో నిత్య నిరంతరము యాజ్ అ ఫ్యామిలీ హెడ్, సెకండ్ హెడ్, వైఫ్, పిల్లలు ఆ భగవంతుడి సేవలో నియుక్తం అవ్వాలి. నిరహంకారుడు, మమకార రహితుడు అయ్యను. ధీరుడు, సమదర్శి, ద్వంద్వరహితుడైనను అతడు ఆత్మదర్శనము కావింపగలుగును. కాబట్టి మనం ఆత్మదర్శనము, నేను ఆత్మను అని ఎవరైతే అనుకుంటారో మరి వాళ్ళ లోపల ఏముండకూడదు? ఇవన్నీ అహంకారం ఉండకూడదు, మమకారము, నాది, నా వాళ్ళు, నా పిల్లలు, నా అనేది ఈ మమకారం ఉండకూడదు. మమకార రహితుడు, ధీరుడు, సమదర్శి, అందరి పట్ల ఆత్మ దర్శిగా, ప్రతి ఒక్కరిని ఆత్మ దృష్టితో చూసేవాడు సమదర్శి. ద్వంద్వరహితుడు. ద్వంద్వాలంటే ప్రతిదాన్ని కూడా లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు వీటి వల్ల ప్రభావితులు కాకూడదు. లాభం వచ్చినప్పుడు పొంగిపోవటము, నష్టం వచ్చినప్పుడు చాలా బాధతో ఉండటము, తర్వాత నాకేదైనా మంచి జరిగినప్పుడు చాలా ఆనందంగా మాట్లాడటము, చెడు జరిగినప్పుడు చాలా దుఃఖంలో ఎవరితో మాట్లాడకపోవడము, సైలెంట్ అయిపోవటము, అందరితో అవుట్ ఆఫ్ పిక్చర్ లోకి వెళ్ళిపోవటము. ఇలా ద్వంద్వాలంటే అవి ద్వంద్వరహితుడు. ఓకే, చెడు జరిగింది, అది నా ప్రారంభ కర్మ వల్ల ఇంకా ఏదో గొప్ప చెడు జరిగేది ఉండేనేమో, కొంచెం చెడు జరిగింది, నష్టం, బిజినెస్ ఏదో నష్టం వచ్చింది, గొప్ప నష్టము రావాల్సి ఉండేనేమో, కొద్ది నష్టంతో భగవంతుడు నన్ను ఇచ్చేస్తాడు. చూడండి, ఇక్కడ ఆచార్యుడు పరీక్షిత్ మారి ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నాడు, కానీ భాగవత సారాన్ని వినడానికి కూర్చుంటే కాలొచ్చింది, వెళ్ళిపోయాడు. ఆచార్యుడు ఉద్ధవుడు చెప్పాడు వెళ్ళమని. మరి ఎలా అంటే భాగవతం నీ కొరకే వస్తుంది. ఇదైతే సంక్షిప్త భాగవతాన్ని బోధించబోతున్నాను, నీకు కంప్లీట్ డీటెయిల్డ్ భాగవత నీ కొరకే భగవంతుడు బోధించడానికి సిద్ధం చేశాడని చెప్తాడు. అప్పుడు ఆచార్యుడి యొక్క మాట మీద విశ్వాసంతో వెళ్ళిపోతాడు. కానీ అదే ఆచార్యుడు మనకు చెప్తే మన ఆచార్యుడి మీద విశ్వాసం ఉంటుందో ఉండదో తెలియదు. భాష్యం. సో అంతర్ముఖమైన అతని మనస్సు అలలు లేని సముద్రం వలె పూర్ణ ప్రశాంత భావంతో ఉండెను. అటువంటి ఆత్మదర్శి చాలా సముద్రము ఎంత వర్షాకాలంలో ఎన్ని నదులు వచ్చి కలిసినా పొంగదు, ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు పూర్తిగా భక్తి భావంతో నిండి ఉండి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యందు నెలకొన్నప్పుడు మనుజుడు అలలు లేని సముద్రం వలె అగును. సో కల్లోలాలు అలలు లేని సముద్రం వలె ఉంటుంది ఎవరి మనస్సు? ఎవరైతే నిత్య నిరంతరము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమవుతారో. మరి భక్తియుక్త సేవలో ముఖ్యమైనవేంటి? ముఖ్యమైన అంగాలు, భక్తియుక్త సేవలో ముఖ్యమైన అంగాలు 9 గురూజీ. శ్రద్ధ, సాధుసంగ్, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, ప్రేమ. ఏదో మిస్ అయిందా గురూజీ? హరే కృష్ణ. భావం, ప్రేమ. సో ఇది మనము భక్తిలో భగవత్ ప్రేమని పొందడానికి కొరకు ఈ 9 స్టెప్స్ మనకు. ఈ 9ని పొందడానికి మార్గం ఏంటి? మార్గాలన్నీ నవదా శ్రవణం, కీర్తనం. నవదా భక్తుల్లో ముఖ్యమైనవి శ్రవణ కీర్తన. ప్రభుజీ శ్రవణ కీర్తన పొద్దున పూట శ్రవణం చేసి సాయంత్రం శ్రవణం చేయకుండా నడుస్తుందా? చాతుర్మాస్యం ఒకటే పూట భోజనం చేస్తే మిగతా 2 పూటలు అవాయిడ్ చేద్దామా? ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ అందరం చేయగలుగుతామా? చేయలేము. అది ఒకవేళ చేస్తే కూడా ఓకే, ఒక పూట భోజనము. కానీ మనము దినములో ఒక్క పూట భగవంతుడి యొక్క శ్రవణం చేసి ఇంకో పూట డుమ్మ కొడితే వినకుంటే కూడా నడుస్తుందా? నీలిమ మాతాజీ, కెమిస్ట్రీ మీ అబ్బాయి హరే కృష్ణ గురూజీ.
మీ అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు, మెడిసిన్ మంచిగా క్లాస్లో బ్రహ్మాండంగా వింటాడు. అక్కడ మీకు సర్జరీ ఎలా మార్చి ల్యాబ్లోకి తీసుకెళ్తామంటే, అమ్మో ల్యాబ్ అంటే నాకు భయం, నేను మాత్రం రాను, సర్జరీ నేను రాను, ఆపరేషన్ థియేటర్ నేను రాను, చూడను, కత్తి చేయిలో పట్టుకోను, ఇంజెక్షన్ పట్టుకోను. కెన్ యువర్ సన్ బికమ్ డాక్టర్? మీ నాట్ అబ్బాయి డాక్టర్ అవ్వగలుగుతాడా? అవ్వలేరు గురూజీ, అన్నిట్లో మనం అదే ఉండాలి. మనం అదే చేస్తున్నాం. మనం ఇక్కడ థియరీ వినట్లేదు, ప్రాక్టికల్కి వస్తాం, ప్రాక్టికల్ వినము, థియరీకి వస్తాం. మన ఇష్టం అది. అలా ఇష్టం ఉన్నట్టు చేస్తే మీ అబ్బాయికి అటెండెన్స్ వేసి మంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్తారా? ఇవ్వరు గురూజీ. అంటే ఆ సమయంలో ఆయన వేరే అవగేషన్ ఉంది, కొంచెం అక్కడ వెళ్తున్నా ఇక్కడ వెళ్తున్నా. వాళ్ళ ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నావా, ఇక్కడ విధి విధానాలు పాటించు. లేదండి మా నాన్న ఆర్ఎంపీ, కొంచెం అప్పుడప్పుడు ఆర్ఎంపీ కూడా పోయి నేను కొంచెం సేవ చేసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ క్లాసులు దుమ్మ కొడుతున్నా అంటే, ఎందుకు ఇది వదిలేసి అక్కడే చేసుకుంటున్నాడు. సో కాబట్టి చూసుకోండి. ఓకే, కొంతమంది అట్లా ఓకే ఇట్లా గురూజీ. వేరియేషన్ హరే అయితా ఉంది. కృష్ణ. సో సముద్రం వేలాది నదుల నీటితో నిరంతరం నిండుచుండును. అదే సమయంలో దాని అందరి నీరు స్వేదన క్రియ ద్వారా మేఘముగా మారుచుండును. అయినప్పటికీ అది కలత చెందక ఉండును. ప్రకృతి నియమములు తమ ప్రభావమును చూపవచ్చు, కానీ శ్రీకృష్ణ భగవానుని పాద పద్మముల చెంత భక్తియోగమునందు సంలగ్నమైన వాడు మాత్రము అంతర్ముఖుడైనందున కలవర పడబోడు. అతడు బాహ్య ప్రకృతిని గాంచక తన అస్తిత్వపు ఆధ్యాత్మిక స్వభావమనే గాంచుచు ధీర చిత్తంతో శ్రీకృష్ణుడి సేవయందు నెలకొనును. ఆ విధంగా అతడు అహంకార మమకారములు లేకుండా తన ఆత్మను అనుభూతమనుచుకొనగలడు. ఎల్లరను ఆధ్యాత్మిక అవగాహన స్థాయి నుండి ఏ గాంచెడి కారణమున అట్టి పరమ భక్తుడు ఎన్నడును ఇతరుల నుండి కష్టమును పొందడు. తనను మరియు ఇతరులను ఆ మహనీయుడు సరి అయిన దృష్టితో గాంచును. కాబట్టి అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. మాన అంటే నా పొగడ్తలను అవమానాలను సమదృష్టితో చూడాలి అంటే ఏం చేయాలంట? తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఆ దేవదేవుడి యొక్క కీర్తన నిత్య నిరంతరము ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ స్థితికి ఎదుగుతారు. కీర్తన అంటే ఇక్కడ ముఖ్యంగా నవదా భక్తుల్లో రెండవది కీర్తన. కీర్తన చేయాలంటే శ్రవణం చేయాలి. కాబట్టి నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయం. నిత్యం భాగవత సేవ జరగాలంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, శ్రవణ కీర్తన చేయండి. దానివల్ల మనం చాలా ఆత్మదర్శి, బ్రహ్మభూత స్థితి, దేహాత్మ భూత స్థితి నుంచి బ్రహ్మభూత స్థితికి ప్రమోట్ అవుతాము అని ఆచార్యులు చెప్తున్నారు, భాగవతం చెప్తుంది, ఉత్తమ భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతటితో మనం ముగిద్దాం. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय।